హాయ్ అండి. ఓ వంట, ఓ మాటకి స్వాగతం అండి. అమెరికాలో మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఇది వాషింగ్ మెషిన్ రూమ్ అండి. ఇది వాషింగ్ మెషిను. ఆ పక్కదే డ్రయ్యరు. ఈ వాషింగ్ మెషిన్‌లో బట్టలేసుకొని తీసి ఈ డ్రయర్‌లో ఎత్తారండి. ఆ డ్రయర్‌లో ఎత్తే శుభ్రంగా ఆరిపోయి వత్తయి. ఇన్ని నిమిషాలని ఫిక్స్ చేసుకుంటారు. ఇన్ని సెకండ్లు, ఇన్ని నిమిషాలని ఫిక్స్ చేసుకున్నప్పుడు శుభ్రంగా ఆరిపోయి వస్తే అవి తీసి మడతలేసుకుంటారు. ఆ డ్రయర్‌లో మనం బట్టలేసినప్పుడండి అదిగో బాక్స్ ఉంటది లోపల. ఆ బాక్స్‌లో మన బట్టల్లో పీసులు, డస్టు అంతా పేరుకొని ఉంటదనమాట. అయితే 20 రోజులకి, 15 రోజులకి అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలి. ఆ బాక్స్ అట్ట ఫిక్స్ చేసి ఉంటది. తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి డస్ట్ చూడండి ఈసారి లేట్ అయిపోయిందండి తీయటం. లేట్ అయిపోయి చాలా డస్ట్ ఉందండి. మన బట్టల్లోదే అంతా అది. మన బట్టలకు తెలియకుండా అంటుకొని ఉన్న డస్టు, మన బట్టల్లో ఉన్న పీసులు అట్లా వత్తుంటదనమాట. ఆ బాక్స్‌లోకి వెళ్ళిపోతుంటది. అప్పుడు ఈ పళ్ళు తోముకునే బ్రష్‌తో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇదండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ డ్రైయరు. మీలో ఎవరికైనా డ్రైయర్ ఉంటే ఇలా క్లీన్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. అదిగోండి అట్ట ఓపెన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ చేసి దానిలో పెట్టుకుంటాము. డస్ట్ చూడండి అసలు ఎంత ఉందో, తెలియకుండా కనపడని డస్ట్ అండి చూడటానికి. దానిలో అంత డస్ట్ అనిపియలేదు, చూడండి ఎంత వచ్చిందో. ఈసారి లేట్ అవ్వపోవటాన అంత డస్ట్ వచ్చిందనమాట. చాలా ఈజీ అండి డ్రైయర్ క్లీన్ చేసుకోవటము. అదిగో మళ్ళీ దాన్ని శుభ్రం క్లీన్ చేసుకుని ఫిక్స్ చేసేసుకోవటం, ఆ బాక్స్ పెట్టేసుకోవటమే అట్లా. ఇదండి డ్రైయరు. డ్రైయర్ క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. బాయ్ అండి.